మీటర్లకు గాను లెక్క చేసుకుంటారు సార్. ఎంబీ ప్రకారం వెడల్పు లోతు తీసుకుంటే 182 ఘన మీటర్లు వచ్చాయి సార్. గ్రామ సభకు టీఆర్ హాజరు కాలేదు సార్. ప్రకారం అన్ని ఫాలో అవుతున్నాయి. ఫోటోస్ 183 ప్రకారం అన్నీ 11 లక్షలేనా యూజ్ చేసుకుంటాం అంతే సార్. 11 లక్షలే ఖర్చు పెట్టారు సార్. 11,50,000 పెట్టి 6 months ఎవరు ఏదైనా ఇన్ఛార్జ్ ఏందా ఇది నాకు అర్థం కాదు. ఏం మండలు నాకు అర్థం కాదు. ఎవరు ఏం చేస్తున్నారు? ఏం సమాజం పబ్లిక్ హియరింగ్ లా ఉందా? నా కోసం వస్తున్నారా మీరు అందరు? ఏమన్నా ఆయన చేసిండట 6 months, ఈయన 6 months ఉన్నాడట. ఏంది ఈయన రావటమే లేట్ 12కి, ఇంకొక ఆయన ఇంకో అర్ధగంట. ఎందుకు రాసేయండి జరిగింది సార్. అక్కగారు కూలి అడిగితే పని చేసిన వాసన డబ్బులు రాదని చెప్పారు సార్. శ్రీనివాస్ కాదు సార్. గ్రామ సభలో పని 10 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఎక్స్పెండిచర్కి 5 లక్షలు ఇదే ఇచ్చారు. ఇది జాబ్ కార్డు స్ప్లిట్టింగ్ కోసం దరఖాస్తు అనేది రావడం జరిగింది సార్. జాబ్ కార్డు స్ప్లిట్టింగ్ కోసం పని ప్రదేశంలో వర్క్ సైట్ ఫెసిలిటీస్ అనేది కల్పించట్లేదని చెప్పేసి తెలపడం జరిగింది సార్. పిఎస్ అని చెప్పేసి రాయడం జరిగింది సార్. నాట్ రిపీటెడ్ అగైన్ అని చెప్పేసి రాయడం జరిగింది. చెప్పు, ఏం చెప్తావు సమాధానం? నువ్వే ఉన్నావా లాస్ట్ ఆడిట్? నెక్స్ట్ మన టేకుమట్లలో లేదా? టేకుమట్లలో చేసుకోవచ్చు. మొగలపాలు కానీ చిట్యాలు సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాబ్లమ్స్ మనము ఐడెంటిఫై చేస్తూ ఫిర్యాదులలో భాగంగా సార్ ఈ ఫిర్యాదు రిజిస్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్ సార్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి సిఆర్డీ వాళ్ళు ఆ టీం వచ్చినా కూడా వెరిఫై చేసి మస్ట్ అండ్ షుడ్ ఇవే సార్. నెక్స్ట్ 16 అంశం సార్. టూటీ రవలి వైఫ్ ఆఫ్ కనీసం నువ్వు పోయి కనుక్కోలేదు ఇది ఎవరి పేరు మీద ఉంది అకౌంట్ అనేది కూడా కనుక్కోలేదు. ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ మిగతా డిజిట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది అని ఆయన లోకల్ అయినే ఉంటాడు కదా ఎవరైనా.
సార్ గ్రామ సభలు వివరణ అంటే ఏంటి అంటే సార్ ఇంటి విషయం మా దృష్టికి రాలేదని దాన్ని పరిష్కరిస్తామని తెలపడం జరిగింది సార్. అప్డేట్ చేయించాం ఇప్పుడు మరి అకౌంట్ నెంబర్ వర్క్స్కి వస్తున్నప్పుడు అప్డేట్ చేయొచ్చు కదా అకౌంట్. ఏం పాసిబిలిటీ ఉందో చేయండి అబ్బా, అకౌంట్ నెంబర్ అప్డేట్ చేయండి. ఓకేనా? ఏదో ఒకటి చెప్పండి, వర్క్ దానికి సొల్యూషన్తోనే ఇస్తారు కదా. అవి కూడా అడిగి చావు అవ్వట్లేదు, 17వ అంశం సార్. ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందరు అట్లా ఉన్నప్పుడు నేను కూడా అట్లా ఎందుకుంటాను. 17వ అంశం సార్. దేశంకి వదలు సన్నాఫ్ నర్సయ్య అను లబ్ధిదారులు సార్ ఇక్కడ కొంత నిర్మించుకోవడం జరిగింది. అది ఇప్పుడు 1 year నుంచి రాక చాలా మందికి పేమెంట్ ఇప్పుడు గుంతలు కానీ బెటర్ కాంట్రాక్ట్ కానీ క్యాటిల్ షెడ్ కానీ ఇట్లా మన దగ్గర ఆగింది అక్కడనే బాగానే ఇమీడియట్గా డిస్పోజ్ చేయమంటున్నాం. విలేజ్ ఏమంటారు మాకు నెక్స్ట్ 19 2375 రూపాయలు వచ్చినట్లు హక్కుదారుని ఖాతానందు ఏమని వస్తుందంటే సార్ అది రెస్పాండ్ అవాయిడ్ ఫ్రమ్ పిఎఫ్ఎంఎస్ బ్యాంక్. నెక్స్ట్ 21వ అంశం సార్. అంశం సార్. సర్కులర్ నెంబర్ 1073 ప్రకారం సార్ ప్రతి పనికి 3 దశలు చేయాలి సార్. ఏ ఒక్క పనికి సంబంధించి వర్క్ ఫైల్ అనేది చేయలేదు సార్. గత ఆడిట్లో కూడా ఈ విషయాన్ని గుర్తించి రాయడం జరిగింది సార్. నెక్స్ట్ 27వ అంశం సార్. కొలతల పుస్తకాల యందు కూలీల మరియు హక్కుదారుల సంతకాలు తీసుకోవట్లేదు సార్. 28వ అంశం రోల్ కాల్ లేదు సార్. నెక్స్ట్ 29వ అంశం సార్. 555 సర్క్యులర్ ప్రకారం ఈసీ గారు 25% ఆఫ్ వేజ్ కాంపోనెంట్ మీద ప్రతి ఎంపీకి ఎడమ వైపు అంశం సార్. ఇక్కడ జరిగిన పనులకు సంబంధించి సార్ మెటీరియల్ ఇప్పుడు 13,000 చనిపోయినాయి అంటే అక్కడ మొక్కలే పెట్టలేదని వస్తుంది. మొక్కలు పంపించారు, పెట్టినవా అంటున్నారు. మరి డ్రోన్ కెమెరాతో తీసినప్పుడు చూపించవచ్చు కదా, పెట్టింది చేసింది అంతా, అది రాలేదు దానివల్ల పోయింది అని. గ్రామ పంచాయతీ ఎక్కడది సార్? అది 8 వర్క్ ఐడీలకు సంబంధించి ఇంక్లూడింగ్ మన ఉపాధి హామీ నిబంధనల ప్రకారము ఒక కుటుంబానికి ఒకటే జాబ్ కార్డు ఇవ్వాలి సార్. మంత్లీ రెవెన్యూ ప్లాంటేషన్ మనం నడుచుకుంటూ లెక్క పెట్టుకున్నాం కదా, శ్మశానం కాడ నుండి సైడ్ డబుల్ బెడ్రూమ్ అవుతుంది ఒకటే అది ఆ రూట్దే కదా, గర్మిల్లపల్లి టు కలికోట. అదే మెయింటెనెన్స్ ఎట్లా క్లీన్ చేసి బతకట్లేదు అన్నప్పుడు ఇప్పుడు మెయింటెనెన్స్ ఎట్లా క్లీన్ చేసి
ఆదరిస్తున్నారు. ఇట్టి మాస్టర్ నందు అన్ని అంశాలు అదేగా చెప్పేది, అందరూ ఒక దీవిలో ఉంటారు, నేను వేరే దీవిలో ఎదురుండాలి, అదే దీవిలో పోతే ఇద్దరు మెట్లు కూడా ఉన్నట్టు నీకు ఈయన కూడా ఉన్నాడు కదా. ఈ ఇయర్ ఏం లేవా, జరగట్లేదు ఈ ఇయర్. ఇప్పుడు మస్టర్లు తెప్పియనా, సరే ఇప్పుడు ఇదే ఆపుదాం, ఒక పావు గంట ఆపుకుందా. ఈ ఇయర్ మస్టర్లు తెప్పియనా, కరెక్ట్ ఉంటాయి ఈ ఇయర్ మస్టర్. చెప్పు. యో పెద్ద జీపీ నీకే ఇబ్బంది అవుతుంది. ఒకటి ముడి కట్టుకొని రేపు పొద్దున అదంతా పెద్దగా అవుతుంది. నువ్వు చిన్న వదిలిపెట్టుకుంటూ పోతుంటే అది పెద్ద గుప్ప తయారవుతుంది. అది పడ్డాను తర్వాత నీ మీదనే పడుతుంది. మొన్న భూపాలపల్లిలో ఇష్టం నెక్స్ట్ 48వ విషయం కర్ణంగా మరి దాంట్లో అయిపోతుంది మీటింగ్లో ఉన్న మీటింగ్ ఒకసారి చేయి, ఒకసారి వీడియో కాల్ చేయి, చేయి. 49వ విషయం సార్. చెప్పండి. యాప్లో వాళ్ళకి పేమెంట్ దగ్గర వస్తుంది. యాప్లో ఆ రోజు సండే అవుతుంది సార్, మళ్ళీ ఆ రోజు సండే అవుతుంది. ఇలా పనికి రాకపోతే ఇట్లా వస్తుంది సార్. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటి మార్కు వస్తుంది. 7 డేస్కి వచ్చినప్పుడు ఇది ఏదైతుందో ఇది కౌంట్ రాదు మేడం. ఓకే సార్, 7 డేస్ కలిసి 7 డేస్ అది కాదండి. సెకండ్ డే తీసారు మాస్టర్. ఆల్రెడీ అటెండెన్స్ వచ్చింది 6 డేస్. టోటల్ ఇదే ఫస్ట్ డే ఎన్ఎంఎస్ కొట్టేశారు, సెకండ్ డే ప్రింట్ తీశారు. అప్పుడు ఫోటో చూపించామంటే చూపించట్లేదు, ఏది చూపించామంటే చూపించట్లేదు. ఏం మాట్లాడాలి, రికార్డ్ మాట్లాడాలి. తెలియదంటే కదా, ఓన్లీ ఎఫ్టీఓసి ఇప్పుడు 15 డేస్ టైం ఇస్తే సబ్మిట్ చేస్తాం. ఉన్నాయా అసలు పావు గంట అయితే లంచ్ బీపీ, జాయింట్ బెడ్, ప్లాంటేషన్, ప్లాంటేషన్ బీపీ ఒకటి, ప్లాంటేషన్, జాయింట్ బెడ్, ప్లాంటేషన్ అర్థం ఎంత అర్థం 2500 అర్థం. ఎప్పుడన్నా ఫిక్షన్ లెక్కలేను. మళ్ళా ఇంటిమేషన్లు అవుతుంది, లెవెల్ చేయాలి ఇలా ఇవ్వాలి చేయాలి. ఇప్పుడు ఎంత అయింది? కార్ఖానే కాదు
200 ఇవ్వండి బాకీ 200 బాకీ ఉందండి. 53 అంశం కూడా క్యాల్కులేషన్ ఇస్తుంది సార్ ఎక్సెస్. యాభై 54వ అంశం సార్ ఫీడర్ ఛానల్ పనికి సంబంధించి వడ్ల సుదర్శన్ టు రోడ్ అని ఎస్టిమేషన్ వేసి ఒక వారము 2 గ్రూపులు సార్ 208 మీటర్లు తొమ్మడం జరిగింది సార్. ఎంబీలో 3231.84 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది. తేడా 952.02 క్యూబిక్ మీటర్లుగా గుర్తించడం జరిగింది సార్. మన ఇక్కడ సింకేజ్ కింద 12% 2 సంవత్సరాలకి 2 రైల్ సీజన్లకి మనం యాడ్ చేయడం జరిగింది సార్ సింకేజ్ కింద, అయినా కూడా తేడా రావడం జరిగింది. మీరు విష్ణుని కనుక్కున్నారా ఇది ఆయన చేసిందని? అదే ఎల్ఐలాగానే అయిందా ఇది కూడా? ఇప్పుడు ఎల్ఐలాగానే ఉందా ఇది కూడా? విష్ణు చేసిందా ఇది అంటున్నాను. నాలుగోనే మట్టిని కూడా ఏదైతే పని ప్రదేశం ఉందో మొత్తం కట్టలు అక్కడే పోయడం జరిగింది. మన నామ్స్ ప్రకారం ఏంటి అంటే ఆ మట్టిని రైతుల పొలాలకు తరలించాలి, లేదు అంటే కట్ట స్ట్రెంథనింగ్ కోసం కట్ట కింద పోయాలి. ఏది చేయలేదు. అలా చేయడం వల్ల మనం తీసిన కూడా మళ్ళీ కూలిపోతుంది. మనం అనుకున్న ఉద్దేశం నెరవేరదు. ఏపీ నుంచి రికవరీ అయిపోతే ఏం రాస్తారు? ఆల్రెడీ చెప్పిందే మీరు, అది నువ్వు చెప్పిందే. టీఏ ఏం చెప్పింది? సప్లయర్ నుంచి ఇప్పిస్తానంటాడు. సప్లయర్ డైరెక్ట్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు ఇక్కడ? ఎవరి దగ్గర నుంచి పోయింది సప్లయర్? మరి జీపీగా నువ్వు రికవరీ పెట్టాలి. జీపీ నోటీస్ ఇస్తే జీపీ నుంచి రికవరీ చేసుకుంటారు. గ్రామ సభలకు పోరు, మెయింటైన్ చేయరు, రికార్డు ఉండదు. ఏమైంది? ఇది ఆ రోజు ఓపెనింగ్ రోజు ట్రైన్తో ఇప్పుడు అట్లా లేదు. మన చివరి క్లాస్ అట్లే కదండి. అది చివరిది కలికోట అంటే చివరిది డబుల్ బెడ్రూమ్ పక్కటి ఎత్తున్నది కదా. అదే దాన్ని సమ్ చేసి ఇప్పుడు పోతే ఎట్లున్నా సార్ సర్వ్ చేసామంటే ఇంకా యాజ్ పర్ ఎస్టిమేషన్ ఇవన్నీ చేయకుండా ఇమీడియట్గా ఉంది, నెసిటీ ఉందని చెప్పి వాళ్ళు తక్కువ చేస్తే ఏ ఇస్తే తీసుకొచ్చి పెట్టించారు. అది వేరియేషన్ తక్కువ చేసి చనిపోవడం జరిగింది. ఈ పనికి సంబంధించి సార్ లాస్ట్ నెంబర్ 42138 వాటర్ ట్యాంకర్ పేమెంట్ కు సంబంధించి సార్ నీరు పూసినట్లు 2021 డిసెంబర్ నుండి మొదలుకొని ఫిబ్రవరి 2023 వరకు సార్ 16,000 మొక్కలకు గాను 13 నెలలకి సంబంధించి నెలకి 3 సార్లు, మరొక నెలలో 2 సార్లు చొప్పున రిజిస్టర్ ఏది ఫోటోలేవి గాలికి దీపం పెట్టిన మండల్ మొత్తం ఒక్క జీపీలో కూడా 7 రిజిస్టర్స్ లేవు. ఒక్క జీపీలో ఆ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. కాదమ్మా, నువ్వు ఈ మొక్కలు ఎప్పుడు ప్లాంటేషన్? అక్టోబర్ 2021 సార్. ఆ ఇష్యూ కూడా ఉంది సార్. ఇంకొకటి అక్టోబర్ 21 వచ్చినప్పుడు ఇంతే ఉంటుంది. ఇక్కడ రావాలని ఏం లేదు. ఈ మంత్రం కాదు, ఇది ఎప్పుడు జరిగింది అనేది మరి ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చినాయి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెయ్యలేదని కాదు, వీళ్ళు చేస్తారు. ఫ్రైడే రోజు ప్రతి ఫోటోస్ పెడతారు కదా. మరి ఏం మళ్ళీ పోయినాయి వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. పాత ఫోన్లు ఉన్న పిఎస్లు ఎవరు అడిగినా ఇస్తారు కదా ఫోటోలు. మీరు వాటర్ కొట్టేది ప్రతి ఫ్రైడే వాటర్ డే పెట్టి మీరు చేపిస్తున్నారు కదా. నేను వచ్చిన 2 years నుంచి నేనే చూస్తున్నా ఫోటోస్. మరి ఆ గ్రూప్లోకి వెళ్ళి మనం ఉంది కదా జిల్లా గ్రూప్లోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. చేయట్లేదు కదా. అది రిటర్న్ చేసుకుంటున్నాను.
పూర్తికి సంబంధించి పేమెంట్ ఒక 10 లక్షలు ఇస్తామని చెప్పేసి అందుకోసమైనా ఈ విధంగా చేసినామన్నటువంటిది గ్రామ సభలో చెప్పడం. ఎలాంటి రిసిప్ట్ చెప్పకుండా జీపీలో ఏ అకౌంట్ చూపిస్తారు కానీ 3 లక్షలు జీపీలో పెట్టినా ఇంకా 2 లక్షలు వచ్చేది ఉన్నాయి ఇంకా రాలేదు అది అవి ఇంకా విత్డ్రా చేసి ఈజీఎస్ అకౌంట్లో విత్డ్రా చేసి జీపీ అకౌంట్ వేసి దానికి ఎలాంటి ఆదాయంలో చూపిస్తారు? నేను 21 తారీఖు నుండి అడుగుతున్నాను సార్. 27 తారీఖు వరకు కూడా మాకు ఎలాంటి రిజిస్టర్స్ ఇవ్వలేదు సార్. దానికి సంబంధించి క్యాష్ బుక్ కానీ రిసిప్ట్ బుక్స్ కానీ దీనికి ఏమి మీకు ఎలాంటి ఎవిడెన్స్ పెట్టుకున్నారు? ఎలాంటి అమౌంట్ ఎక్స్ట్రా రామదాసు చూపించడం రెస్పాన్సిబిలిటీ మీరా? వెయిటింగ్ మాట్లాడతాను. నీకే మీరు ట్యాంకర్ పేమెంట్స్ చేసినాను కొట్టించింది 1,40,44,000, 96,000, 96,000, 2,14,000 ఇంత అమౌంట్ డ్రా చేసినాం ట్యాంకర్ పేమెంట్స్. ఏం ప్రూఫ్ చూపించారు సార్? చూపించలేదు. రిపోర్ట్ కూడా చేయలేదు ఆడిట్ చేసేటప్పుడు. ఆ విషయం చెప్పాలి కదా, నువ్వు ఒక కాగితమో ఏదో ఒకటి రాసి ఇవ్వాలి కదా వాళ్ళకి. ఒక కాగితం ప్రూఫ్స్ నువ్వు చెప్పడం కాదు ప్రూఫ్స్. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను సార్, ఆ టైంలో ఆన్ డ్యూటీలోనే వచ్చారు సార్. వచ్చి డిఎస్ఆర్ కొట్టుకొని వెళ్ళిపోవడమే. ఒక కాగితము సరే ఓకే నువ్వు ఓకే బా నేను ఏం రోజు పూర్తిగా మీతోనే ఉన్నాను సార్. 26 జనవరి కూడా మీతోనే ఉన్నాను. సరే డీల్ కాకుండా లంచ్ 59 కమిషన్ సార్. ఇది పల్లె ప్రభుత్వం బృహత్పల్లె ప్రభుత్వానికి సంబంధించి సార్. 8,000 మొత్తం ఇక్కడ సెప్టెంబర్లో 8,000 ఎంత సెప్టెంబర్? అవును సార్. ఎక్కడ వరకు సెప్టెంబర్? కౌంట్ చేయరాము. అది తీసుకో, నీ ఫోన్ తీసుకో, సార్ చెప్తాడు కౌంట్ చేయను. నువ్వు ఆగు. నేను టోటల్ ఎవరు పంపించారు? చేశారు కదా ఈ టోటల్ 22,60 మరి పంపిస్తే ఎందుకు వస్తలేదు వాళ్ళది? 100 శాంక్షన్ కాదే వాళ్ళ భర్తకు వచ్చేది. 29,40 15,45 254. ఆమెకి ఎన్ని సంవత్సరాలు అంటే 2 ఏళ్ళు అవుతుంది ఆమెతో. ఇప్పుడు స్పౌస్ వాళ్ళే ఇస్తాను, గవర్నమెంట్ ఇస్తలేదు. ఇప్పుడు అనేది ఎక్కడ లేదు. మీటింగ్ మొన్న వచ్చింది స్టార్టింగ్లో సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో తీయలే. అక్టోబర్లో పేమెంట్ చేయలేదు. అక్టోబర్ కాదు. ఇప్పుడు ఈ మరి కొట్టిరా మీరు? డేట్ లేదు. 10వ నెల అమౌంట్ రాలేదు. పేమెంట్ పంపినాక అమౌంట్ ఎందుకు రాదు? వస్తాయిగా. మరి ఎందుకు వస్తలేదు? చెప్పండి మరి ఆమె ఎందుకు వస్తలేదు? ఇది ఎవరు రాసి అడుగుండే ఏమో మరి అంటే ఎక్కడ తెలుస్తుంది? నేను ఫస్ట్ కాదు అక్కడే మీదేనా? అక్కడికి ఫోన్ చేసి అడుగురా. ఇప్పుడు ఈయనకంటే ఇది 8,000 ఉంది మరి సెప్టెంబర్లో. మనం 10,000కి ఎట్లా పని చేస్తారు? మొక్కల పని అన్నప్పుడు 30 మొక్కలు చేయాలి కదా. దాన్ని దాన్ని వీక్ వారికి వస్తుంది సార్. దాన్ని పెంచుకుంటా పోతున్నాం. ఇప్పుడు అంత సెప్టెంబర్ నెలంతా నాటింది సార్. ఇక్కడ 8,000 మొక్కలు నాటింది. మనకి ఇక్కడ పేమెంటే 10,000 మొక్కలకి పేమెంట్ చేసేది. అంటే అదనంగా 2,000 మొక్కలకి పేమెంట్ చేసినట్టు సార్. అదేనండి కన్ఫ్యూషన్ రాలేదు సార్. అప్పుడు ఈ ఇష్యూ రాలేదు. అప్పుడు ఈ అంశాన్ని రాయలేదు సార్. ఇప్పుడు ఎందుకంటే మనకు కంటిన్యూషన్లో ఇది ఎండ్ ఆఫ్ ద మనకు 21 కదా సార్. మనకు 22 నుంచి ఆడిట్ సార్. 21 చేయాలి సార్. యాక్చువల్లీ ఆ విధంగా చేయాల్సి ఉండే సార్. అప్పుడు
ఇది ఆడిట్ పీరియడా అంత ముందు చేసిన ఆడిట్ పీరియడ్ గాను వర్క్ కంటిన్యూ కంటిన్యూ కాదు సార్ ఇప్పటి వరకు ఇప్పుడు లేదు సార్ అది 21 పెండింగ్ ఉంటుంది ఇప్పటి వరకు సార్ ఇప్పుడు 2023 వరకు కూడా పేమెంట్ మనకు ఆల్రెడీ ఎఫ్టీఓ జనరేట్ చేసి కరెక్టే కానీ ఇప్పుడు ఆడిట్ అయిపోయిందని చెప్తున్నారు కదా ఆ పేమెంట్ ఆడిట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పేమెంట్ ఆడిట్ అయిపోయింది మళ్ళీ లిస్ట్ వర్క్ ఉంటుంది అందులో. ఉన్నది ఈ టాస్క్ ఏదైతే ఉందో అప్పుడు ఇట్లా చేయాల్సి ఉండేది సార్ ప్రొసీజర్ అని చెప్తున్నారు కరెక్ట్ ఇది ఎఫ్డీలో రాశారు కదా కాదు ఒకసారి నువ్వు అది ఫిట్టింగ్ ప్లానింగ్ అమౌంట్ మనది ఎంతవరకు వచ్చింది? మొత్తం 16,000 మొక్కలకు వచ్చింది సార్ ఫిట్టింగ్ ప్లాంటింగ్ అంటే ఇప్పుడు 16,000 మొక్కలకి ఫిట్టింగ్ ప్లాంటింగ్ చూస్తారు ఇప్పటి వరకు కూడా 16,000 మొక్కలకి మార్చన్ వాడు ఇస్తున్నారు 2023 వరకు మార్చన్ వాడు ఇస్తున్నారు పరిగణలోకి ఇస్తున్నారు 2023 సార్ ఇక్కడ కనబడుతుంది 2023 మార్చి ఇక్కడ కనబడుతుంది మొత్తం 2,57,400 మొక్కలకి పేమెంట్ ఆల్రెడీ రెడీ పెట్టి ఉన్నది సార్ ఈ పేమెంట్ అయిపోతుంది ఒకరైతే లేవు కదా. ఇప్పుడు చనిపోయినాయి సార్ మొక్కలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు చనిపోయినాయి మొక్కలు ఉన్నంత వరకు మేము పేమెంట్ చేసినాం ఎక్కడ 8,000 ఇప్పుడు 8,000 పెట్టినారు నువ్వు రికార్డ్ చేసినావు 10,000కి వాడుతాయి అదొక్కటి చెప్పాను ఇప్పుడు నువ్వు సెప్టెంబర్ నెలాఖరు వరకు పెట్టిస్తూనే ఉంటావు అవునా నేను సెప్టెంబర్ నెలాఖరు వరకు పెట్టిస్తూనే ఉంటావు వాటర్ ట్యాంక్ పేమెంట్ ఎప్పుడు చేసి ఉంటావు నువ్వు అక్టోబర్ నెల 8,000 మంది 8,000 కొట్టినట్టే కదా అంటే ఈ నెల రోజులు నీకు ఎక్స్చేంజ్ అయిందా లేకపోతే ఈ 2,000 మొక్కలు ఏం డిఫరెన్స్ ఎక్కడ నుంచి అది ఎక్కడ రికార్డ్ చేయలేదు అక్టోబర్ నెలలో ఎక్కడ రికార్డ్ చేయలేదు సార్ అక్టోబర్ నెల జరిగిన సంబంధించి ఫిట్టింగ్ ప్లాటింగ్ అయిందని వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది 13 మంది చూస్తారు ఆ మెంబర్స్ మళ్ళీ నెక్స్ట్ మనం నవంబర్లో ఇచ్చాం సార్ కానీ నువ్వు 10,000కి చేయొద్దు కదా నెక్స్ట్ నెలలో కదా వాళ్ళకి తీసుకోవాల్సింది ఆ వాటరింగ్ 8 తీసుకుంటావు 8,000కి అక్కడ వరకు రికార్డ్ చేయాలి కదా ఎంబీ రికార్డ్ చేయాలి దాని క్వాంటిటీ తగ్గించుకొని తర్వాత పేమెంట్ నెక్స్ట్ నవంబర్లో కదా నువ్వు దాన్ని తీసుకోవాల్సింది అంటున్నాను నేను వాళ్ళ దీని తర్వాత 2,000 యాడ్ చేసింది ఎక్కడ పెట్టింది ఇది నవంబర్ వచ్చింది అది నవంబర్లో వచ్చింది కదా పేమెంట్ లేట్గా చేయడం వల్ల అయితే వాళ్ళు ఎక్కువ మొక్కలు పెడతారు దాన్ని వీక్గా డివైడ్ చేసి మస్టర్ వచ్చినప్పుడు రికార్డ్ చేస్తారు సార్ నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ ఒకవేళ దానికి అట్లానే పెట్టేది ఉంటే ఎక్సెస్ కానీ క్వాంటిటీ రికార్డ్ చేసి ఆ క్వాంటిటీ ఆపి నెక్స్ట్ డేకు మళ్ళీ డిమాండ్ పెట్టడం ఉంటుంది అంతే కదా సార్ ఎంబీ అనేది జెన్యూన్ అట్లే ఉండాలి కదా ఒకవేళ అట్లా అయితే 1 మంత్ కూడా మళ్ళీ గ్యాప్ వచ్చింది అట్లా అయితేనే పేమెంట్ అయింది ఖచ్చితంగా తీసి చూద్దామా అదే వేసికర్కి ఎట్లా సార్ ఇప్పుడు ఒక వారంలో పనిచేసిన వేసికర్కి ఎక్సెస్ పేమెంట్ క్వాంటిటీ అనేది ఆపి నెక్స్ట్ వీక్లో అదే వేసికర్ పేమెంట్ చేయాలి వేరే వేసికర్స్ ఎందుకు వస్తారు ఆ మాస్టర్స్ వాళ్ళకి ఎక్సెస్ సార్ ఒక నిమిషం వాళ్ళు ఒక 10 మంది వచ్చారు సార్ అది సపోజ్ చెప్తున్నా సరే సార్ వాళ్ళకు మనం తీసుకునేది 4కి 5 తీసుకోవాలి కాబట్టి మనిషికి ఒక నెల వస్తుంది ఏంటంటే ఒక నెల 2 నెలల తర్వాత ఇంకో తీసుకుంటారు అట్లా అది వాచర్ ఎవరైతే వేసికర్స్ ఉన్నారో వాళ్ళకే మళ్ళీ తర్వాత వీక్ లో పేమెంట్ చేయాలి అంతే తప్ప వేరే వాళ్ళకి 8,000 మొక్కల రీప్లేస్మెంట్ చేస్తారు రీప్లేస్మెంట్ కాదు సార్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ చేయాలి కదా అట్లయితే కూలీ నష్టపోయినట్టే కదా వీక్లీ అది స్టార్టింగ్ తీసుకున్నా ఇప్పుడు టీఏ గారు ఇది ఏంటండి ఈ రోజు 60 మొక్కలు పెట్టిన పర్సన్ మనం ఈ వీక్ లో 30 మొక్కలకు పేమెంట్ చేస్తాం నెక్స్ట్ వీక్ పేమెంట్ చేయాలంటే మళ్ళీ అదే వ్యక్తికి 30 మొక్కలు పేమెంట్ చేస్తాం కానీ వేరే 30 ఇక్కడ లాస్ అవుతాడు కదా ఇక్కడ ఈ వ్యక్తి 30 మొక్కలు పర్సన్ మాత్రం మారడు పర్సన్ మారడు అదే పర్సన్ డిమాండ్ వేరే అవుతుంది డిమాండ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అదే ఎవిడెన్స్ అదే మాస్టర్ని ఎవిడెన్స్ గా పెట్టుకునేసి నెక్స్ట్ వీక్ డిమాండ్ ఇచ్చి సంతకం తీసుకోకుండా చేయాలి ఆ మాస్టర్ 2023 ఒకటో నెలలో మళ్ళీ 400 రిప్లేస్మెంట్ చేసినట్టు కూడా రాశారు సార్ ఇదో తప్పు అంటే ఇప్పుడు నీకు ఇంకా ఎక్కువ ఉండాలా మనకు 16,000 మొక్కలకు గాను ఇప్పుడు 20,000 మొక్కలు కనబడాలా మన ప్రదేశంలో సరే ఒకవేళ తగ్గినాయి అనుకుందాం మేడం కనీసం 16,000 మొక్కలు కాకుండా కనీసం మనకు 15,000 మొక్కలు 10,000 మొక్కలు అని ఉండాలి పని ప్రదేశంలో
రిప్లేస్మెంట్ చేశారు సార్. చనిపోతే మళ్ళీ రిప్లేస్మెంట్ అంటే చనిపోతానే కదా సార్ 2021 సార్ ఇంకా ఎక్కువ ఉండాలా మొన్న 23 23లో సార్ ఇంకెక్కువనే రావాలి కదా సార్ ప్లాన్స్ మనకు సార్ వాళ్ళు రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఉన్న మొక్కలు ఇప్పుడు మనము రిప్లేస్మెంట్ 10% సార్ 10%. వీళ్ళు ఎవ్రీ మంత్ ఎంత 1600కే వాచర్ మనకు వాటర్ ట్యాంక్ పేమెంట్ ఇచ్చారు 16,000 14,000 అది లాస్ట్ మంత్ సార్. ఇది 2023లో ఇచ్చారు 14,300 సార్. అది చేయాల్సిన విధానం ఇది సార్. చేసేది ఇదంతా డిస్కషన్ చేస్తారు. ఆంధ్ర మీద ఇచ్చిన చెట్లు అప్పట్లో 8,000 ఇంటూ 3 ఇది యాక్చువల్గా యాక్చువల్లీ 6,000 ఎక్స్ట్రా. ఇదేంటి మళ్ళీ ఇది రేట్, ఇది అమౌంట్ మనకి 1.2 చొప్పున ఒక మొక్కకి 1.2 చొప్పున 7,200 ఇది ప్లాంటేషన్. ఓకే, అంటే వాటర్ ట్యాంక్ ట్యాంకర్ పేమెంట్ రేట్ ఇంత సార్ ఒక మొక్కకు 1.2 మళ్ళీ తర్వాత నవంబర్లో సార్. ఇది ప్లస్ ఇది టోటల్ ఎంత 12,800 మొక్కలకే చేయాలి మన ఫిట్టింగ్ ప్లాంటింగ్ ఆధారంగా చేస్తాం. కానీ ఇక్కడ 16,000 మొక్కలకి చేశారు. అంటే 16,000 అంటే ఇప్పుడు ఇది తిరిగి ఉంది సార్. ఇది 800 మొక్కలకి పేమెంట్ అనేది అదనంగా చేయాలి. అంటే పేమెంట్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ ఇక్కడ చేయాల్సింది ఎంత అంటే 19,200 మొక్కలకి చేయాల్సి ఉంటుంది. నెల వరకు వచ్చేది 12,300 అయితే బిల్ ఏం చేసేది 16,000 ఏంటంటే వచ్చే 2 నెలలకు కంప్లీట్ అయినాయి 16,000. కానీ ఈ నెల చేసుకుంటూ వస్తాను అంతే. అది కూడా పేమెంట్ వచ్చే నెలలో కూడా కాలేదు. మొక్కలకి యాన్యువల్గా మొక్కలు పెట్టడం జరిగింది. 3 సార్లు ఒక చెట్టు 3 సార్ ఒకటి 3తోనే పెట్టాను మేడం. 12,800 ఇంటూ 3 12,800 ఇంటూ 3 కదా 3 సార్లు అంతేనా? మొక్కలు అంతేనా? వాటరింగ్ నువ్వు వేసిన ఇది ఈ యాక్చువల్ ప్రకారం ఈ నెలలో ఇంత వేయాలి. అంటే 1.2 చెట్లు సార్ అది ఇంత చెట్లు మేడం. 4,800 వస్తుంది కదా ఆ నెల. ఈ నెలలో పెట్టిన 4,800. ఈ 8,000 ఆల్రెడీ ఇక్కడ యాడ్ పోయినాం సార్. చేసినావు సార్. నువ్వు చెప్పిందే ఒప్పుకుందాం. కొద్దిసేపు నీదే కరెక్ట్ అనుకో. కొద్దిసేపు మైండ్లో నువ్వు పెట్టిందే 12,800. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే నువ్వు పెట్టిందే 12,800 26,000 మొక్కలకి వాటరింగ్ ఎట్లా ఇచ్చినామని అడుగుతుంది. దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. ఇది 20,000 ఎక్కడ సార్? అక్టోబర్లో 10,000కి 26,000కి ఎట్లయితే రిప్లైట్ చేసింది ఎక్కడ రాసిండు? ఇది అక్టోబర్ నెల రిప్లైట్ చేసింది రాసిండు నవంబర్. 26,000 ఎట్లయితుంది? ఇది అక్టోబర్ అయిపోయింది. ఎట్లా సార్? ఇది నవంబర్. ఇది ఈ నవంబర్. అక్టోబర్ది ఇక్కడ ఇచ్చేసారు కదా. ఇక్కడ డిఫరెన్స్ వచ్చిందని రాష్ట్రం ఉన్నాయంటున్నావు కదా నవంబర్ నెల. అంతేనా? 45,000 రాశారు వీళ్ళు. 48,000కి మైనస్ 38,400 చేయి 9,600. ఇది 15,000 వస్తుంది. ఈ రెండే కదా రావాల్సింది ఇక్కడ. సెప్టెంబర్లో వాస్తవానికి 8,000 సార్. వాళ్ళు 10,000కి ఇది సెప్టెంబర్లో ఎక్సెస్ కాదమ్మా. ఇది 1.2 చెప్తున్నారు. ఇది వేరు. అక్టోబర్ 8,000 పెట్టింది కదా సెప్టెంబర్ ఇది ఎక్కడ ఉంది? సెప్టెంబర్లో సెప్టెంబర్ ఉంటుంది. వినండి 16,000 రాసినావు కదా. 12,800 పెట్టినావు. నువ్వు రాసిన 16,000 కాబట్టి 3,200 ఎక్సెస్ ఇంటూ 3 రాయాలా? ఇంటూ 3 రాయాలా? ఇంటూ 3 కొట్టావా? 9,600 సరిపోయింది కదా లెక్క. అంటే నువ్వు ఒక్కసారికి చెప్తావా లెక్క? 3 సార్లు రాసి అలా బిల్లులు 3 సార్లు పెట్టినావు. 3 నెలలు పెట్టినాం కూడా 3 నెలలకు కాదు, ఒకటే నెల 3 సార్లు. మరి కుమారు మరి ఏంటిది అది సపోర్ట్ చేసినా సరే కరెక్ట్ అయిందా? మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కరెక్ట్ అయిందా? అది ఫీల్డ్లో చూపిస్తుంది సార్. ఐబీ సార్ మన ఐబీ వాళ్ళు కూడా 0.6 0.7 కూడా అక్కడ ఆడతారు. మత్తడిని పెంచిల్ అన్నట్టు. మత్తడిని పెంచిల్ లో ఉంటే ఫోర్స్ చేస్తారు. లో ఒకటే పోతుంది సార్. మొత్తం ఇస్తాం సార్. సీసీ ఉంటుంది కదా మత్తడి మీకు వెళ్ళి సీసీ ఉంది.
మరి సీసీ మీద మళ్ళీ వస్తుంది. సీసీ మీదకి మళ్ళీ కూడా వర్షానికి వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని 2 ఫీట్ల హైట్తో పోయించారు. మళ్ళీ ఓవర్ఫ్లో అయిందంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది అవును సార్. అసలు కనీసం ఆయన వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత అమౌంట్ ఎంత టోటల్ సార్ టోటల్ వస్తుంది. అంటే మీరు దాన్ని బట్టి పెడదామని చెప్పి సార్ అంటే ఇప్పుడు వాళ్ళు వర్క్ జరగలేదు అంటున్నారు సార్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సార్ వాళ్ళు అక్కడ బతుకమ్మ గద్దె పెట్టడం జరిగింది సార్ రోడ్డుకి. సార్ వర్క్ జరిగింది సార్ ఫోటో సార్ ఇవి ఈ విధంగా ఉంటుంది సార్ మనకి గోర్లపల్లికి పోయే రోడ్డు. ఈ బోయినపల్లికి పోయే రోడ్డు వేరే డిమాండ్ అట్లా ఉండడం వల్ల వాళ్ళ అట్లా కంటిన్యూగా వాళ్ళ కుటుంబ సభ్యులు వర్క్ చేసిందా? సార్ సంతకం కూడా పెట్టారు సార్ బ్రహ్మాండం ఎక్కడ చూసుకుంటుంటా సార్ నేను అట్లాంటి మీరు డైలీ వర్క్ సైడ్ వెళ్ళినట్టే కదా, ఫీల్డ్ విజిట్ చేయనట్టే కదా. 500 మంది ఎవరెవరని అన్ని చూస్తామానంటే అప్పుడు వర్క్ సైడ్ టైం మొన్న ఒకసారి దెబ్బ పడితే జాగ్రత్తగా ఉంటుంది. ఇంకోసారి నెక్స్ట్ ఆశా వర్కర్ పని చేయడం జరిగింది సార్. ఆశా వర్కర్ చే పని చేయించడం జరిగింది. తను పని చేసిందని చెప్పి జరపడం జరిగింది. సరే రికవరీ అంగన్వాడీ ఆయా పని చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ బండ సతీష్ సార్ సన్ ఆఫ్ రాములు ఈ హక్కుదారుడు 10 రోజులు పనిచేసినట్లు అందుకు గాను 1998 పోస్ట్ ఆఫీస్కి వాళ్ళు లెటర్ పెట్టినారు. తర్వాత మళ్ళీ మొన్న కేవైసీ చేస్తే అమౌంట్ వస్తుంది. సంబంధిత బీపీఎం గారిని పిలిపించడం జరిగింది సార్. ఈకేవైసీ కోసం 4 చేపించడం జరిగింది సార్. లేదు ఇంకా వాళ్ళు ప్రాసెస్ పూర్తి కాలేదు. ఈకేవైసీ పూర్తి కాలేదు. ఈకేవైసీ ఎన్ని రోజులు పడుతుంది? అంటే వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి అదే ఎన్ని రోజులు పడుతుంది? లేబర్ బడ్జెట్కు సంబంధించి కేటాయించిన వివరాలు ఏమి నమోదు చేయలేదు సార్. మరి పనులు ఆమోదించిన వివరాలు కూడా నమోదు చేయకుండానే బడ్జెట్ అనేది కేటాయించినట్టు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. ఆ మెరిట్ రిజిస్టర్ కూడా నిర్వహించట్లేదు సార్. రికార్డ్స్ మెయింటెనెన్స్ 50 మంది పెట్టలేదా? ఎంతమంది మొత్తం? 50 మందికి 50 మంది పెట్టలేదా? అదే పెట్టలేదు. 50 మందికి నువ్వు పెట్టలేదంటే మరి గర్మీల పెళ్ళి అని ఏం చెప్పాలి? అసలు నేనేం పెట్టాల్సిన అవసరం లేదు సార్. అదే చెప్పేది నువ్వు నీ జీపీకే నువ్వు అట్లా చెప్తే వేరే పెద్ద జీపీ వాళ్ళు ఏం చెప్పాలి? అసలు మేమేం పెట్టాల్సిన అవసరం లేదు సార్. మేట్ లేడా? 2-3 వీక్లు సార్. మేట్ లేడా? ఇప్పుడు ఉన్నాడా పిల్ల? నువ్వేనా? 32 రోజులు చేసిందా? ఇక్కడ చేంజ్ చేసుకున్నారు కానీ మీకు యాప్లో మాట్లాడారు. 37 అంశం సార్ ఫీడర్ ఛానల్ పనికి సంబంధించి ఎంబీలో సార్ 10వ అంశం సార్ వర్క్ సెట్ ఫెసిలిటీస్ కల్పిస్తలేదని చెప్పేసి తెలపడం జరిగింది సార్. ఎప్పుడైనా కూడా మంచిగా ఉన్నప్పుడు డెడికేషన్ లేకపోతే కొంచెం మీరు చేసే దాని మీద ఫోకస్ చేయాలి. 22
22 సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు సార్. అంతే నేను చెప్పినప్పుడు గుర్తుందా స్టార్టింగ్లో చెప్పిన అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో కూడా చెప్తాను డాడీ జాబ్లో ఉన్న డాడీ నేను నాకు వీలైతే పైసలు ఇస్తా తీసుకోవాలి వల్ల అట్లా అంటారు. ఒకటే ఒకటే ఎక్కువ చెప్తాను ఇన్స్టిట్యూషనల్ ప్రాజెక్ట్ 100 మొక్కలు నాటం ఎక్కడ పరంగా ఉంది. ప్రస్తుతం ప్రదేశాన్ని వీళ్ళు ఇస్తే 20 మొక్కలనే దొరుకుతున్నాయి సార్. 80 మొక్కలు చెప్పుకోండి సార్. వీడియో అక్కడే చెప్పి ఇక్కడ రాయలేదు అన్నీ చూపిస్తే నీకు ఇబ్బంది ఉండకపోయేది. మనకు ట్రిప్ షీట్ కూడా ఏదైతే ట్రిప్ షీట్ కానీ ట్రాక్టర్ వాచ్ తీసుకుని అవి కూడా మెయింటైన్ చేస్తే బాగుండేది. అదే 12 అయిపోయింది కదా, మళ్ళీ ఏమైంది 12 అయిపోయింది 13 కదా, మళ్ళీ జాబ్ కార్డ్ 3 దశల ఫోటోలు అన్ని వర్క్ ఫైల్ కోదాల పుస్తకాలు శ్రీధర్ సంతోషించేది నేనే ఫస్ట్. మమ్మల్ని ఎవరు చూడకు, కళ్ళు మూసుకొని కదా నన్ను చూడదు. సంతోషించేది ఫస్ట్ డిజైన్ బుక్ అదే అదే కాపీ కొట్టాలి. 7 రిజిస్టర్ హోల్సేల్ కాలేజ్ రిజిస్టర్ మాత్రమే ఇచ్చిండు. అన్న పని చెప్పండి. నర్సరీ పనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఇవ్వలేదు సార్. డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ మేడం హోమ్ సిటీకి సంబంధించి ఇచ్చారు. మరి మీ మండలంలో 33/22 వరకు మాత్రమే విధులు నిర్వహించడం జరిగింది మేడం. 1/4/20 నుంచి 31/3/20 వరకు అబ్స్కాండ్ అయినట్టు తెలియజేయడం జరిగింది. పార్టీ కానీ మళ్ళీ నర్సరీ నుంచి అయితే వేరే కాడికి ఇచ్చినాం. 702 మొక్కలకు సంబంధించి డీటెయిల్స్ నెక్స్ట్ చెప్పండి. తీసుకున్నా కూడా స్క్వేర్ మీటర్స్లో 30 స్క్వేర్ మీటర్స్ ఎక్కడ రావాలి. మీరు చూపించినా వాళ్ళు వేరియేషన్ కదా రాసింది, టోటల్ రాయట్లేదు.
వస్తుంది అంత కొంచెం డిఫరెన్స్ వచ్చింది. దానిలో వచ్చేసి మనకు ఫ్లాట్స్లో ఓన్లీ ఫ్లాట్స్కి సంబంధించి ఎక్సెస్ పేమెంట్ చేసి వేరియేషన్ వచ్చింది. తర్వాత స్క్వేర్ మీటర్స్ 30 స్క్వేర్ మీటర్స్ పెయింట్ ఎలా పెయింట్ ఇస్తున్నారు కానీ 30 స్క్వేర్ మీటర్స్ అక్కడ రాలేదు. తర్వాత మిగతాది ఏంటంటే కాంక్రీట్లో సిమెంట్ దాని తేడా వచ్చింది. నెక్స్ట్ 9th సార్ రెసిప్ట్ ఇచ్చింది డిమాండ్ తీసుకున్నాడు డిమాండ్ ఫామ్స్ ఇప్పుడు మెయింటైన్ మరి అవన్నీ మీరు మెయింటైన్ చేసుకుని అప్పటికప్పుడు సృష్టించినట్టే లేదు సార్ మీకు ఇచ్చిన డిమాండ్ బుక్ ఏమైనా ఇచ్చారా మీరు? అప్లికేషన్ డిమాండ్ చేసుకున్నట్టుగా వాళ్ళకు రెసిప్ట్ ఇచ్చినట్టుగా మాకేమైనా బుక్ హ్యాండ్ ఓవర్ చేసిందా? మరి అది మీరు డిమాండ్ పెట్టినాక డిమాండ్ ఫామ్స్ ఉన్నాయి సార్ డిమాండ్ ఫామ్స్ మెయింటైన్ చేస్తాం 21-22 అన్నీ 23-24 పైనే ఉంది కదా నీకు హెడ్డింగ్లో 23-24 అని ఆయనకి ఎందుకు చూడటం అవసరమే లేదు. 20-23 అదే రాశారు ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ సార్ 14వ అంశం సార్ నెక్స్ట్ సార్ 26వ అంశం సార్ ఒకరే నష్టపోయారు. అయ్యేనా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ లాస్ట్ సార్ ఇంకో మొక్కలు పెట్టినట్టు 2 మొక్కలు పెట్టిన అట్లా అదే పడుతుంది గర్మిలపల్లి సైడ్ కదా సార్ అది అంతకుముందు ఇది ఒడే వేరే మండలి లేదు సార్ పెట్రోల్ ఇప్పియాలి ఇవన్నీ కావాలి కదా చేస్తేనే కదా ప్రాసెస్ అనేది నడిస్తేనే కదా కొత్త వర్కులు సృష్టించబడతాయి. ఫారం పంట చెరువులో పెట్టడం వల్ల దానికి ఇన్లెట్ లేదు అవుట్లెట్ లేదు సిల్ డ్రాప్ లేదు అక్కడ నుండి జాగ్రత్త కూడా దొరకపోతాను సార్. నెక్స్ట్ ఇది ఫిష్ పాయింట్ సార్ అది ఒకటే చెరువులో 3 లొకేషన్లు ఉన్నాయి సార్ ఇప్పటి వరకు 3 లొకేషన్లు 3 లొకేషన్లు అంటే అంత మన ఆడిట్ పీరియడ్లో ఒక లొకేషన్ వచ్చింది. అంతకుముందు 2 ఫిష్ పాయింట్ పనులు జరిగింది. ఏ ఒక్క పని కూడా దాన్ని రాలేదు. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసినాయి కాబట్టి అంత క్లియర్గా వస్తుంది. దీనికి సంబంధించి సంతకాలు ఇవ్వండి డిక్లరేషన్ లేదు. ఒకటి మనకు 11,000 మొక్కలు పెంచుతున్నామంటే ఫస్ట్ డిమాండ్ తీసుకోవాలి. డిమాండ్ ఎట్లా వచ్చిందో అది రికార్డు కూడా కాదు సార్ అసలు వాస్తవానికి తగినందుకనే అప్రిషియేషన్ చేయాలి. దాని మీద వాళ్ళు చేయరు 10 మంది ఎక్కువ పని చేసినట్లు మస్తు మంది కలుస్తారు కానీ వీళ్ళు మనకు ఫిష్ పాండ్ వచ్చేసి ఒక ఫిట్ 4 ఫీట్లు ఉంటాయి సార్. 4 ఫీట్లకు 20 తోటి మనం తీస్తాం సార్ సైజు. మనకు ఒక పాండ్ కూడా పూర్తి కాలేదు. మొత్తం క్వాంటిటీ అయిపోయింది సార్. సార్ ఇప్పుడు మనకు లెక్క తెలుస్తుంది సార్. ఒకటే పిట్ ఉన్నది అక్కడ ఆల్రెడీ అదే లొకేషన్లో 2 ఫిష్ పాండ్ శాంక్షన్ అయింది. అవి కాకుండా ఇది 3వ ఫిష్ పాండ్ సార్. ఒక పాండ్ తగ్గితే మనకు 22 మీటర్స్ డెప్త్ తోటి తీసుకుంటే 800 కిలోమీటర్లు రావాలి. వీళ్ళకు ఒకటే పాండ్ తగ్గింది. మనకు మొత్తం క్వాంటిటీ వచ్చేసి 4 పాండ్లకు 3200 కిలోమీటర్లు రావాలి.
మూడు ఒక్కదాని మేము ఒక్కదాని క్వాంటిటీ చూస్తున్నాం మేడం. ఆయన కూడా వీళ్ళు వచ్చేసి 33,000 4 పాయింట్లు మేడం మీరు చెప్పండి. ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకు మనకి ఇప్పుడు వాళ్ళు ఎవరు ఒప్పుకోండి మనం ఏం చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆడ ఉన్నాయని చెప్తే ఉన్నాయని రాస్తారు, మళ్ళీ ఇప్పిస్తారని ఎందుకు రాస్తారు? నెక్స్ట్ అలా కాదు, ఈ పెనాల్టీ కట్టాం, నోటీస్ రాలేదు ఇంకా, వీళ్ళకి నోటీస్ ఇవ్వలేదా? 2 years అయింది. लास्ट मार्च 22 मार्च लाइन 2 साल से लोगों को कुछ नहीं पता. इन्होंने अभी ट्रांसफर में चले जा रहे हैं. కంప్యూటర్ అక్కడ కూడా ఒక్కడే ఉన్నారు సార్. అక్కడ ఇద్దరు ఉండేది సార్, అయితే ఒక్కరే ఉన్నారు ఇప్పుడు. పనులకు సంబంధించిన మీరు పని పెట్టకపోతే నిరుద్యోగ వృత్తి అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ చూసిన వాళ్ళు కూడా రిప్లేస్ చేస్తారు. ఏది రిప్లేస్ చేసిన ఫోటోస్ దేనికి సంబంధించి మెటీరియల్ మరి ఎందుకు పని చేయలేదని చెప్పిందంటే ఎందుకు? మీరు పోయినప్పుడు వాళ్ళు రాలేదు, చెప్పిన వాళ్ళు రాలేదా? ఆమెనే చెప్పిందట కదా. గ్రామ సభలో మొత్తం చదివినాం సార్. ఎవరెవరు పని చేస్తున్నా చదివిన తర్వాత మనకి ఎవరైతే అంటే ఎక్కువ రోజులు పనిచేస్తున్నారో వాళ్ళు అంటే వాళ్ళ చుట్టాలే వాస్తవంగా నడవడానికి వీలు లేదు, పనికి రాలేదు అని గ్రామ సభలో చెప్పారు. ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగాలేదు సార్. ఎందుకు తెలియలేదు? ఎందుకు పనికి రాలేదు? మరి మీరు అక్కడ చెప్పలేదు పనికి రాలేదు, నిర్మల ఏంది ఇప్పుడు ఒక సంవత్సరం పనికి ఎప్పుడు వెళ్ళలేదండి సార్. పనికి మేడం లేదా అది వేసుకున్నప్పుడు మేడం చెప్తాను ఒక బిడ్డలే అనుకుంటున్నా గ్రామ సభ మీరు గ్రామ సభలో చెప్పలే కదా మరి. ఎవరు వాళ్ళు చెప్తున్నా కూడా మీరు ఏమన్నారు? ఇప్పుడు మనం మేము వచ్చి కలుస్తాము, మళ్ళీ పోయి కలుద్దాము. ఏ పని చేసి అయిపోయింది. నా దగ్గర అంత స్టాఫ్ లేదు. యూసీకి రాష్ట్రం అదేవిధంగా
అడిషనల్ డిఆర్డిఓ గారికి, అదేవిధంగా డిఓ మేడం గారికి, అంబుడ్స్మెన్ గారికి, ఎస్టీఎం గారికి, గౌరవ ఎంపీడో గారికి, ఎస్ఆర్పి గారులకు, డిఆర్పి గారులకు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఏపీఓ గారికి, ఫీల్డ్ అసిస్టెంట్లకు అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఇంతటితోటి సమాప్తం. 135 రూపాయలు ఇండివిజువల్గా నేను పంపిస్తాను. తోటి డిసైడింగ్ చేసిన మన రైట్ సార్. థ్యాంక్ యూ. ఏదే ఎంపీగా ఉన్నారా? రైట్.